భగవంతుడికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఈ గది భగవంతుడిది కాదు, నాది. అయినా నా గదిలో దేన్నైనా ముట్టుకునే ముందు నీకు నా పర్మిషన్ తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్, నాకు ఏ భగవంతుడి మీద నమ్మకం లేదు. అందుకే నువ్వు నా గదిలో ఎప్పుడూ ఏ భగవంతుడి విగ్రహం కూడా పెట్టాలనే ప్రయత్నం కూడా చేయొద్దు. అయినా నువ్వేమనుకుంటున్నావు? భగవంతుడు మనుషుల్ని పుట్టిస్తాడనా? మనిషి తన తలరాతను తనే రాసుకుంటాడు. మనిషి తనకి తానుగా ఏమీ చేయలేడు. ఏం చేసినా అది ఆ భగవంతుడే చేయిస్తాడు. నువ్వు లెక్చర్తో పాటు ప్రవచనాలు కూడా మొదలెట్టావా? ఇంతకీ అసలు నీ భగవంతుడు ఎక్కడుంటాడు? ఏం చేస్తూ ఉంటాడు? మిగతా వాళ్ళ సంగతి వదిలే, ఇంతవరకు ఆయన నీకు ఏం చేశాడు? అతను జంటల్ని కలుపుతాడు, తలరాతులు మారుస్తాడు, అవునా? మరైతే అతను నీకు నాలాంటి భర్తను ఎందుకు ఇచ్చాడు? నువ్వు నీ జీవితంలో చాలాసార్లు సోమవారం వ్రతం చేశావు కదా, మంచి భర్త లభించాలి అని. మరి భగవంతుడు నీ విషయంలో సంతోషించలేదా? ఆయన తన 3వ కన్ను తెరిచి నీకోసం నన్ను పంపించాడు. చూడండి, ఇవన్నీ అంత ట్రాష్. బలహీనులు తమ బలహీనతను దాచుకోవడానికి వాడే ఆయుధమై ఈ భగవంతుడు. ఎగ్జామ్లో పాస్ అవడానికి, ఆరోగ్యం బాగవడానికి, మంచి జాబ్ కోసం, మంచి భార్య కోసం, ఇంకా చెప్పాలంటే ఇండియా మ్యాచ్ గెలవాలంటే కూడా నీలాంటి వాళ్ళు భగవంతుడి ముందు వేడుకుంటూ ఉంటారు. ఏదైనా మంచి జరిగితే అది భగవంతుడి కృప, అలాగే ఏదైనా చెడు జరిగిందంటే అది భగవంతుడి శిక్ష. అండ్ టెల్ మీ వన్ థింగ్, నువ్వు మంచి భర్త రావాలి అని భగవంతుడి ముందు ప్రార్థించి ఉండుంటావు కదా, మరి నా నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఏ దేవుని ప్రార్థిస్తావు? అండ్ లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్, నువ్వు అలా చేసినా కూడా ప్రయోజనం ఉండదు, ఎందుకంటే భగవంతుడు లేడు కాబట్టి. ఒకవేళ నువ్వు నిజంగానే భగవంతుడు ఉన్నాడు అని నమ్మితే వెళ్ళి భగవంతుడి మీద కేసు పెట్టు. వెళ్ళి తనని ప్రశ్నించు, నువ్వు జీవితాంతం ఏడుస్తుండడానికి నాలాంటి భర్తను ఎందుకు ఇచ్చావు అని. అలా చేయలేవు కదా, బికాస్ దట్స్ ద ప్రూఫ్ ఆఫ్ దెర్ ఇస్ నో గాడ్. నీకేమనిపిస్తోంది? అసలు మన పెళ్లి ఎవరు జరిపించారు? భగవంతుడా? లేదు, నేను. ప్రవీణ్ ఆలియాని మోసం చేసినప్పుడు ఆ భగవంతుడు తనకి తోడుగా ఉన్నాడా? లేదు, నేనున్నాను. నువ్వు ఇదంతా ప్లాన్ చేసినందుకు నీకు భగవంతుడు శిక్ష వేశాడా? లేదు కదా, నేను వేశాను. చిన్నప్పుడు మేము తిండి లేక మాడిపోతుంటే మా అందరి కడుపుల్ని భగవంతుడు నింపాడా? నేను నింపాను. అలాగే ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో అవి భగవంతుడి ఇష్ట ప్రకారం కాదు, నా ఇష్ట ప్రకారం జరుగుతున్నాయి. అండ్ ఐఎమ్ ద వన్. నన్ను నేనే రాక్ స్టార్ గా మార్చుకున్నాను, భగవంతుడు కాదు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్టు నీ భగవంతుడుంటే వెళ్ళి ఆ భగవంతుడికి చెప్పు, నా నుంచి నా పేరు, నా గుర్తింపుని దూరం చేసి చూపించమను. నన్నొక రాక్ స్టార్ గా కాకుండా ఒక కామన్ మ్యాన్ గా మార్చి చూపించమను. ఇంత పొగరు మంచిది కాదు. భగవంతుడికి కాకపోయినా కాలానికి భయపడండి. ఎందుకంటే కాలం మంచిదైనా చెడ్డదైనా తప్పకుండా మారుతుంది. కాలం మారినప్పుడు మీ గుర్తింపు కాదు, మీ నీడ కూడా మీకు తోడుగా ఉండదు. మీకు ఎవరూ తోడుగా లేనప్పుడే ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే మా మొత్తం కుటుంబానికి ఆ భగవంతుడి సహాయం అవసరమైందో అప్పుడు ఏమయ్యాడు మీ భగవంతుడు? అయినా దేవుడు ఉన్నాడంటానికి నీ దగ్గర ఆధారం ఏముంది? ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి మీరు ప్రాణాలతో ఉన్నారు. నేను ఊపిరి పీలుస్తున్నాను కాబట్టి ప్రాణాలతో ఉన్నాను. ఊపిరిని ఎప్పుడైనా చూసారా? ఊపిరే జీవితం అవుతుంది. భగవంతుడు ఉన్నాడు కాబట్టి జీవితం ఉంది. బలహీనంగా ఉన్న వాళ్లే భగవంతుడి మీద ఆధారపడతారు. మొండిగా ఉన్న వాళ్ళు భగవంతుడి మర్చిపోతారు. జీవితం భగవంతుడి మీద నమ్మకంతో నడవదు. భగవంతుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళ జీవితం ఎప్పటికీ నాశనం అవ్వదు. ఇలాంటి మాటలు మాట్లాడే మా నాన్నమ్మ మనసు గెలుచుకుని ఉంటుంది. ఓ గాడ్, మై రూమ్. గాడ్, మా అక్క జీవితంలో ఎలాంటి కన్ఫ్యూజన్, ఎలాంటి ప్రాబ్లం ఉండడానికి వీల్లేదు. అంతా నా కారణంగానే మొదలైంది. అందుకే ఇప్పుడు నేను వీటిని అంతం చేయాలి. బుల్బుల్, నువ్వు నన్ను కలవడానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. నేను ఎన్ని రోజులు అసలు ఎలా గడిపానో నీకు తెలీదు. బుల్బుల్, నేను ఇక్కడికి నీ కన్ఫ్యూజన్ని దూరం చేయడానికి వచ్చాను. ఆ రోజు నువ్వు నన్ను ఏ అమ్మాయితో చూసావా? అమ్మాయి తను ఇంకెవరో కాదు, ఆలియా, అభి చెల్లెలు. బుల్బుల్, ఆలియాతో నేను ఎంగేజ్మెంట్కి సిద్ధమయ్యాను, కానీ అది ఒక ఫార్మాలిటీ మాత్రమే. స్నేహం కోసం నేను సరే అని చెప్పాను, కానీ నేనెప్పుడూ ఆలియాని ప్రేమించలేదు, ఎప్పటికీ ప్రేమించను. ట్రస్ట్ మీ బుల్బుల్, నేను కేవలం నిన్నే ప్రేమిస్తున్నాను. ఇది క్లియర్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. కానీ అభి మీ అక్కని పెళ్లి చేసుకున్నాడని తెలిసేసరికి నేను చాలా ఆలస్యం చేశాను అనిపించింది. అయినా బుల్బుల్, ఇదంతా కోయిన్సిడెన్స్ అయ్యే అవకాశమే లేదు. పెళ్లి ఇంత త్వరగా, అది కూడా ఒకరిని చూసి ఒకరు ఎంతగానో ద్వేషించుకునేవారు కదా.
అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇంతకీ ఈ పెళ్లి వెనక ఉన్న నిజం ఏంటి? నీకు నిజం తెలుసుకోవాలనుందా? నిజం వినే ధైర్యం ఉందా ప్రవీణ్? అయితే విను. నీ స్నేహితుడు అభి మా అక్కని బుల్బుల్ అనుకుని పెళ్లి చేసుకున్నాడు. వాట్? అభి ఏమనుకున్నాడంటే మా అక్కని నువ్వు ప్రేమించావు, మా అక్క కోసమే నువ్వు ఆలియాని వదిలేసావని అనుకున్నాడు ప్రవీణ్. కానీ తనకి తెలీదు ఏ అమ్మాయినైతే నువ్వు ప్రేమిస్తున్నావు తను ఇంకెవరో కాదు నిజానికి. ఈ మిస్అండర్స్టాండింగ్ ఎవరి కారణంగా క్రియేట్ అయిందో కానీ నిజం ఏంటంటే ఇప్పుడు మా అక్క ప్రాబ్లంలో ఇరుక్కుంది ప్రవీణ్. నువ్వు మర్చిపోకుండా టూత్ పేస్ట్, టూత్ బ్రష్, అలాగే ఇంట్లో వేసుకునే చెప్పులు, కప్పుకోవడానికి షాల్, అలాగే మనం తాగే కాఫ్ సిరప్ కూడా పెట్టుకో. అలాగే. నువ్వు కూడా కాఫ్ సిరప్ తాగుతావా? లేదండి అల్లుడు గారు, నేనన్నది ఆ కాఫ్ సిరప్ కాదు. తనకు కొంచెం వాతావరణం అన్న వెంటనే జలుబు స్టార్ట్ అయిపోతుంది, అందుకని చెప్పాను. జలుబు కాదు, తనకి నా వల్ల ఏకంగా జ్వరమే వస్తుంది కదా. మీరెందుకు కంగారు పడుతున్నారు? అయినా నేను ఏ వస్తువైనా మర్చిపోనిస్తానా? నేనే దగ్గరుండి అన్ని సామాన్లు ప్యాక్ చేయించాను. మీరుండగా ఇక నాకెందుకు కంగారండి? అదేంటంటే తను మొదటిసారిగా ప్రజ్ఞ ఇన్ని రోజులు బయటికి వెళ్తోంది కదా. పైగా తను ఒక్కసారి కూడా విమానంలో ప్రయాణం చేయనేలేదు. మొదటిసారి ఎక్కుతోంది, అందుకే నాకు కాస్త కంగారు పుడుతోంది. చూడమ్మా, ఒకవేళ నీకు కంగారు అనిపిస్తే అప్పుడు ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వాళ్ళని పిలు చాలు. అలాగే నువ్వు కూడా కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రిలాక్స్ నానమ్మా, నేనున్నాను కదా, ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? తనకు గనక కంగారుగా అనిపిస్తే తన నేను ఫ్లైట్ లోంచి కిందికి తోసేస్తాను. పారాషూట్స్ ఉంటాయి కదా ప్లేన్ లో. అంటే నా ఉద్దేశం ఏమాత్రం తెలుసు నాకు, ఫ్లైట్ లో పారాషూట్స్ ఉంటాయి అని. అల్లుడు గారు, ఇది స్వెటర్ నేనెప్పుడో తయారు చేసి ఉంచాను. నిజానికి భగవంతుడి దయ వల్ల మీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఇది చాలా వేడిగా ఉంటుంది. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, అక్కడ ఎంత చలిగా ఉన్నా మీకు చలి వేయదు. చాలా సంతోషం. సో ఇక మేము బయలుదేరితే మంచిది. అదేంటంటే ఫ్లైట్ మిస్ అయ్యామంటే గనక కొందరి కలలు చెదిరిపోతాయి కదా. వెళ్ళొస్తాం. ఏ రాబిన్, get the bags in the car. హౌస్ దట్ పాసిబుల్? అభి ఒక సింగర్ కదా, హీస్ అన్ ఆర్టిస్ట్. తను అసలు ఈ విధంగా ఆలోచించడు. ఐఎమ్ షూర్ తప్పకుండా అలియానే చేస్తుంటుంది. ఎవరు చేసినా ప్రవీణ్, వాళ్ళ మధ్య మా అక్క ఇరుక్కుపోయింది కదా. నువ్వు టెన్షన్ పడకు బుల్బుల్, నేను అభితో మాట్లాడతాను. నేను తనకు నచ్చ చెప్తాను. తన చెల్లెల కోసం ఇంకొకరి జీవితాన్ని ఇలా నాశనం చేయకూడదు. వద్దు ప్రవీణ్, వద్దు. నువ్వు తనతో మాట్లాడొద్దు. ఒకవేళ నువ్వు తనతో మాట్లాడావంటే మీ మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత తన కోపం అంతా మా అక్క మీద చూపిస్తాడు. అభి దృష్టిలో మా అక్కే కదా దోషిగా ఉంది. తనకేం తెలుసు ఇదంతా నా కారణంగా జరుగుతుందని? బుల్బుల్, అసలు ఇవన్నీ నీకెవరు చెప్పారు? అభి మా అక్కతో మాట్లాడడం విన్నాను. ఏడిపిస్తున్నాడు మా అక్కని. ఎంత రూడ్ గా మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. బుల్బుల్, నువ్వేం టెన్షన్ పడకు. నేనేదో ఒక దారి తప్పకుండా వెతుకుతాను. ఒకటే దారుంది. అయితే అదేంటో నువ్వు నాకు చెప్పు. నువ్వు ఏం చెప్పినా సరే అది నేను చేయడానికి సిద్ధమే. ఐ జస్ట్ వాంట్ టు సీ యూ హ్యాపీ. చెప్పు బుల్బుల్, ప్లీజ్ టెల్ మీ. ఆలియాని పెళ్లి చేసుకో. ఆలియాకి నువ్వు దక్కేవంటే అంతా సర్దుకుంటుంది ప్రవీణ్. లేదంటే ఇలాగే నడుస్తూ ఉంటుంది. అసలేంటిది? దుప్పటి. స్వెటర్లా కనిపించడం లేదా? కనిపిస్తోంది, కానీ దీన్ని వేసుకుంటే నేను 50 ఏళ్ల ముసలివాళ్ళ కనిపిస్తాను. పైగా దీని కలర్ ఎలా ఉందో చూసావా? చాలా డల్ గా ఉంది. ఇది వేసుకోవడానికి కాదు కదా, కనీసం బండి శుభ్రం చేయడానికి కూడా వాడను నేను. అయినా స్వెటర్ అంటే సాఫ్ట్గా ఉండాలి, కానీ ఇది ఎంత రఫ్గా ఉందంటే గుచ్చుకుంటోంది నాకు. ఖచ్చితంగా చౌక మెటీరియల్తో తయారు చేస్తుంటారు, అవునా? మా అమ్మ స్వయంగా తన చేత్తో అల్లింది. ఈ ఊళ్ళో మాన్సూన్స్ ఇంకా మొదలవలేదు, కానీ నీ కళ్ళలో మాత్రం కన్నీళ్లు మొదలయ్యాయి. చూడు, నా ముందు ఇలా ఏడవడం మానే. డ్రైవర్, సౌండ్ కొంచెం పెంచుతావా? मुझसे आई
जाने क्यों तन्हाई किस मोड़ पे है लाई आशिकी సౌండ్ కొంచెం తగ్గించు. చూడు, ఒకవేళ నిన్ను సారీ అడుగుతానని నీకు అనిపిస్తే గనక నువ్వు పొరపాటు పడుతున్నావు. మర్యాదగా ఏడు పాపే. ఈ స్వెటర్ మీ అమ్మ తయారు చేసిందని నాకు తెలీదు. నాకెందుకో దీన్ని నీ చేతులతో నువ్వే ముళ్ళు గుచ్చావేమో అనిపించింది. అందుకే అలా మాట్లాడాను. ఐఎమ్ సారీ. హ్యాపీ? ఎంత బాగా డ్రామాలు ఆడుతోందో. నేను ఆలియాని ఎలా పెళ్లి చేసుకోగలను బుల్బుల్? నేను తన్ని ప్రేమించడమే లేదు, అయినా నువ్వు తన్ని పెళ్లి చేసుకోమని చెప్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా. నువ్వు ఇప్పుడే కదా ప్రవీణ్ నాతో చెప్పావు నా సంతోషం కోసం ఏమైనా చేస్తావని. ప్రవీణ్, మా అక్క సంతోషమే నా సంతోషం. అందుకే నువ్వు ఖచ్చితంగా ఆలియాని పెళ్లి చేసుకోవాల్సిందే. లేదు బుల్బుల్, ఇది ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు. ఒకవేళ నేను ఆలియాని పెళ్లి చేసుకుంటే అప్పుడు మన సంగతి మన ఏమవుతుంది? సంగతి ఏమవుతుంది? వాట్ యు మీన్ మన సంగతి ఏమవుతుంది? నా మనసులో నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు ప్రవీణ్. ఎందుకంటే ఇదంతా కూడా నీ వల్లే జరుగుతుంది కాబట్టి. నా వల్ల జరుగుతుందా? అవును, నీ కారణంగానే. ప్రేమ లేకపోయినా స్నేహం కోసం నువ్వు ఆలియాతో కమిట్ అయ్యావు కదా. నువ్వు తనతో ఎంగేజ్ అయ్యావు, కానీ నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు. నువ్వు నాతో పాటుగా మన ఈ రిలేషన్ ని కూడా చీకట్లో ఉంచాలని అనుకున్నావు ప్రవీణ్. ఇదంతా నీ కారణంగానే జరిగింది. నీకు ఆలియా మీద ప్రేమ లేదు ఒప్పుకుంటాను, కానీ అభికి నీ మీద ఎంతో నమ్మకం ఉండేది కదా. ఎందుకు తన నమ్మకాన్ని వమ్ము చేశావు? నేను అభి తరపున మాట్లాడడం లేదు. ఏ అన్నయ్య అయినా తన చెల్లెల కోసం ఏం చేస్తాడో తను అదే చేస్తున్నాడు ప్రవీణ్. నేను మా అక్క గురించి ఎలా ఆలోచిస్తానో అలాగే తను కూడా ఆలోచిస్తున్నాడు. అందుకే తను మా అక్కని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు నువ్వు ఆలియాని పెళ్లి చేసుకుంటావని. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, ఎవరి ఫాల్ట్ ఇదంతా? ఎవరి వల్ల ఇదంతా జరుగుతుంది? నువ్వే చెప్పు. నువ్వు ఆలియాని వదిలేసి ఉండకపోతే మా అక్కకి ఇదంతా జరిగే అవకాశమే ఉండదు కదా. కానీ బుల్బుల్, నేను ఇదంతా కావాలని చేయలేదు కదా. ఇప్పుడు నువ్వేదైతే చేయబోతున్నావో దాని గురించి తెలిసే ఉంటుంది కదా ప్రవీణ్. నువ్వు ప్రేమిస్తుంది మా అక్కని కాదు నన్ను అని అభికి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో ఆలోచించు. కానీ బుల్బుల్, అలాగే దీని గురించి మా అమ్మకి తెలిసిందంటే తను కొంచెం కూడా తట్టుకోలేదు ప్రవీణ్. మా అమ్మ తట్టుకోలేదు. ఒకవేళ వాళ్ళిద్దరికి పెళ్లి జరగలేదంటే నేనే స్వయంగా వెళ్లి అభికి చెప్పేసి ఉండేదాన్ని. కానీ ఆలస్యం అయిపోయింది. ఇప్పటికి మించిపోయింది లేదు. ఇంకా ఆలస్యం చేయకుండా నువ్వు ఆలియాని పెళ్లి చేసుకో. ప్లీజ్ ఆలియాని పెళ్లి చేసుకో. నా మాట విను ప్రవీణ్. నువ్వు గనక ఆలియాని పెళ్లి చేసుకోకుండా మళ్ళీ నీ కారణంగా మా అక్క లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. బుల్బుల్, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎయిర్పోర్ట్ కదా వెళ్ళాలి. కళ్ళ జోడు తుడుచుకొని చూడు, ఇది ఎయిర్పోర్టే. నేను తెలివి తక్కువ దాన్ని కాదు. నువ్వెలా తెలివి తక్కువ దానివి అవుతావు? నువ్వు చాలా 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 తెలివైన దానివి. నువ్వెప్పుడు ఫ్లైట్లో వెళ్ళలేదు కదా, అందుకే నీకు తెలియకపోవచ్చు. ఇదే ఎయిర్పోర్ట్, అదేమో బోర్డింగ్ కౌంటర్. ఆ కౌంటర్ దగ్గర నీకు బోర్డింగ్ కార్డు ఇస్తారు. ఇంతకీ ఎలా వెళ్ళాలనుకుంటున్నావు? స్టాండింగా లేక సిట్టింగా? అలా చూడు, నిన్ను తీసుకెళ్ళడానికి ఇద్దరు ఎయిర్ హోస్టెస్ ఇక్కడ దాకా వచ్చేసారు. సో లక్కీ. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బోర్డింగ్ కార్డు తీసుకొస్తాను. హలో సార్. హలో. పద పద పద, లేదంటే ఫ్లైట్ బయలుదేరిపోతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చామో చెప్తారా లేదా? ఫ్లైట్ లో కూర్చోవాలని చాలా ఆత్రతగా ఉంది కదా నీకు? జోకుల తర్వాత ముందు నిజం చెప్పండి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? అక్కడ తలుపు కనిపిస్తుంది కదా, అక్కడ దాకా పద. ఆ తర్వాత ఆటోమేటిక్ అంతా నీకే అర్థమవుతుంది. రా, త్వరగా రా, లేదంటే ఫ్లైట్ బయలుదేరిపోతుంది. హలో ప్రిన్సెస్, వెల్కమ్ టు షిమ్లా.
ఎలా ఉంది నీకు షిమ్లా వాతావరణం? ఆ? కొంచెం వేడిగా ఉంది కదా? వెయిట్ సెకండ్. ఇంకాసేపట్లో ఈ రూమ్ మొత్తం చల్లగా మారిపోతుంది. అచ్చం షిమ్లాలో ఉన్నట్టే అనిపిస్తుంది. కాకపోతే కేవలం ఒకటే ప్రాబ్లం ఉంది. ఇక్కడ కొంచెం కూడా మంచు పడదు. మరో 4 రోజుల వరకు పడే అవకాశం కూడా లేదు. ఇలా నేను కాదు, ఇక్కడి వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ నీకేదైనా అవసరం అయితే గనక రూమ్ సర్వీస్. అసలేంటిదంతా? ఇంకా అర్థం కాలేదా? ఇది నీ హనీమూన్. నువ్వు దీన్ని స్విట్జర్లాండ్ అనుకున్నా, షిమ్లా అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. విషయం ఏంటంటే మరో 4 రోజుల దాకా నువ్వు ఇదే గదిలో ఒంటరిగా ఉంటావు కాబట్టి. తిరగాలని చాలా సరదా పడ్డావు కదా? మరో 4 రోజులు ఈ గదిలో నీ తల ఎలా తిరుగుతుంది అంటే నీ బుర్రలో ఉన్న దయ్యం దిగి పారిపోవాలి. అలాగే ఇంకో విషయం, నిన్న గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను రియల్ హనీమూన్ కోసం. సో హ్యాపీ హనీమూన్ టు యూ అండ్ హ్యాపీ హనీమూన్ టు మీ. May I come in, sir? థ్యాంక్ యూ. Enjoy yourself, sir. థ్యాంక్స్. ఎందుకు అలా చూస్తున్నావు? నచ్చడం లేదు కదా? కానీ నేను నీకు ముందే చెప్పాను కదా, ఈ ట్రిప్ నీ జీవితంలో అన్నింటికంటే చెడు ట్రిప్గా మిగిలిపోతుందని. కోపం కాదు, ప్రే చెయ్యి. అది కూడా నీ ప్రియమైన భగవంతుడికి ఈ 4 రోజులు గడపడానికి ఆయన నీకు ధైర్యాన్ని ఇవ్వాలి అని. అండ్ యూ కెన్ థ్యాంక్ మీ, ఎందుకంటే నా కారణంగా నీకు ఇలాంటి సూట్లో ఉండే అవకాశం దొరికింది. యా, థ్యాంక్స్ టు యూ మిస్టర్ అభిషేక్ ప్రేమ్. ఈ గది కోసం, అలాగే ఈ గదిలో గడపడానికి ఇచ్చిన 4 రోజుల కోసం కూడా. ఎందుకంటే 4 రోజులు మీతో కలిసి కాకుండా ఇక్కడ ఒంటరిగా ప్రశాంతంగా గడుపుతాను. ఇన్ఫాక్ట్ ఇంత పెద్ద హోటల్లో మీరు సూట్ బుక్ చేయడానికి బదులు ఒక నార్మల్ హోటల్లో నార్మల్ రూమ్ బుక్ చేసి ఉండాల్సింది. అది కూడా కొంచెం ఎక్కువ రోజుల కోసం. అప్పుడు నేను ఎక్కువ రుణపడి ఉంటాను మీకు. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకుంటాను. అలాగే ఒకవేళ నీకు ఏదైనా అవసరం అయిందంటే గనక యు నో వాట్ టు డు. డోంట్ కాల్ మీ. ఆ అవసరం అస్సలు రాదు. సమస్య నా జీవితంలోకి దానంతట అదే వస్తుంది. నేను దానికి కాల్ చేయక్కర్లేదు. అయిపోయిందా? ఇంకేమైనా మిగిలిందా? ఒకవేళ మిగిలిందంటే నువ్వు ఈ గోడలతో మాట్లాడుకోవచ్చు. వైల్ ఐఎమ్ గోయింగ్ ఫర్ మై హనీమూన్. హ్యాపీ హనీమూన్ టు బోత్ ఆఫ్ యూ. చేతులు కాలినా ఇంకా బుద్ధి మాత్రం రాలేదు. నా సంగతి తర్వాత తను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళడం ఆలస్యం అయితే అప్పుడు తన కోపంతో కాలిపోతుంది. అందుకే యు బెటర్ హరీ అప్. అండ్ లిజన్, ఈ రూమ్ నుండి బయటికి వెళ్ళడానికి కొంచెం కూడా ప్రయత్నం చేయొద్దు, లేదంటే నేను నా హద్దులు దాటాల్సి వస్తుంది. అభి, ఎక్కడున్నావు నువ్వు? చెప్పినట్టే చేసావు కదా. తనని హోటల్ రూమ్ లో బంధించేసి వస్తున్నాను. అయితే నా దగ్గరికి వచ్చేస్తున్నావా? లేదు, ముందు నేను ఒక కాన్సర్ట్ కి వెళ్లాల్సి వచ్చింది. అది అయిపోయాక నేను కలవడానికి వస్తాను. కానీ నువ్వు ఆ కాన్సర్ట్ ని క్యాన్సిల్ చేసావేమో అనుకున్నాను. దాన్ని ఎలా క్యాన్సిల్ చేయగలను? చాలా నష్టం వస్తుంది కదా. అది కాకుండా నేను చాలా డబ్బు సంపాదించాలి. ఆలియా పెళ్లి నేను చాలా ఘనంగా చేయాలనుకుంటున్నాను. అండ్ ఆలియా పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు, రైట్? దానికంటే ముందు ఆ కళ్ళజోడికి పెళ్లికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి. నన్ను పెళ్లి చేసుకున్నందుకు శిక్ష వేయాలి తనకి. కమాన్ అభి, ఇప్పుడైనా ఆ కళ్ళజోడు పేరు ఎత్తకుండా ఉండొచ్చు కదా. ఐ గెస్ యు ఆర్ రైట్. సరే, ఇంతకీ ఈ రోజు రాత్రి నువ్వేం చేస్తున్నావు? కాన్సర్ట్ లేట్ గా స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు నువ్వు వచ్చావంటే వీ కెన్ స్పెండ్ సమ్ టైం టుగెదర్. సౌండ్స్ గుడ్. ఐఎమ్ కమింగ్. ఐల్ బి వెయిటింగ్. లవ్ యూ. బై. ఐ డోంట్ బిలీవ్ ఇట్. నువ్వు అభి హనీమూన్ని క్యాన్సిల్ చేయించేసావా? కానీ ఇలాంటి ట్రిప్ అయితే ఎప్పుడు ఏ మగాడు కూడా క్యాన్సిల్ చేయాలని కోరుకోడు. అందుకనే కదా అభి వేలల్లో ఒక్కడు. అండ్ హిస్ మైండ్. తను నా కోసం ఏమైనా చేస్తాడు. అయినా సరే నువ్వు అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు. తను ప్రవీణ్ని బుట్టలో వేసుకుందంటే అభి మీద కూడా ఎంతో కొంత ప్రభావం అయితే చూపించుతుంది. గర్ల్స్, మీకు ఎప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కూర్చుని ప్రజ్ఞ గురించి మాట్లాడుతూ ఉండండి, లేకపోతే నాతో పాటు వచ్చి అభి పాటల్ని వినండి. నా ఫ్రెండ్ నా కోసం ప్యారిస్ నుంచి ఈఫిల్ టవర్ తీసుకొచ్చింది. నీకు తెలుసా, ఈఫిల్ టవర్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే రొమాంటిక్ ప్రదేశం. ఆర్టిస్ట్ జీనియసే ఒప్పుకుంటాను, కానీ రొమాంటిక్ అని ఎలా అంటున్నావు? అక్క, నువ్వు ఇలా చూస్తున్నావు కదా, అందుకే అంటున్నావు. ఇది కేవలం మినిస్టర్. కానీ నువ్వు దగ్గరగా వెళ్ళావంటే ఆహా, ఎంత రొమాంటిక్ గా ఉంటుందో. అక్క, నాకు కూడా పెళ్ళైన తర్వాత
నేను నా హనీమూన్ కి వెళ్ళినప్పుడు టవర్ టాప్ ఎక్కి మరీ మూన్ చూస్తాను. హనీమూన్ లో మూన్ ఉంది కదా అని చందమామను చూస్తూ కూర్చోం కదా. హనీమూన్ డెస్టినేషన్ నచ్చినా నచ్చకపోయినా హనీమూన్ కపుల్ మనసులు మాత్రం ఒకటిగా కలవాలి. నువ్వు ఈ ఫిలాసఫీ ఆపేసి ఒక విషయం చెప్పు. నువ్వు నీ హనీమూన్ కి ఎక్కడికి వెళ్తావు? నేను ఇవన్నీ ఎప్పుడూ ఆలోచించలేదు. అయినా నా ఉద్దేశం ఏమిటంటే హనీమూన్ ఒక మంచి చోటు మీద ఆధారపడదు, మంచి హస్బెండ్ మీద ఆధారపడుతుంది. తను నాకు తోడుగా నన్ను ప్రేమిస్తూ ఉంటే అప్పుడు ఏ చోటైనా అందంగా ఉంటుందిగా. ఏంటక్క నువ్వు? కనీసం ఎంతో కొంత ఎక్సైటింగ్ గా ఉండాలి కదా. అరే, మేమిద్దరం కలిసి ఒకటిగా ఉండాలి. తన మనసులో మాటలు నాకు చెప్తే నా మనసులో మాటలు నేను చెప్తాను. అలా సరదాగా మాట్లాడుకుంటూ సమయం గడిపేస్తాం.